ఏమంటున్నానంటే, ఎవరైతే ప్రతి దినములో శ్రమ వచ్చింది, ప్రతి దినములో శోధన వచ్చింది, ఆ శోధన కంట ఎన్ని వచ్చినా నువ్వు ఏం చేయాలి తెలుసా? నిలబడాలి. అందుకే సాముద్రిక గ్రంథంలో మాట ఉంటది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగని వాడైపోతావు, చేతగండ్రాలు అయిపోతావు. ఎవడో తిట్టాడని కుంగిపోవడం కాదు. దానికి స్తోత్రం కలుగుగా. ఎందుకు ఎందుకన్నాడు? రేపు పొద్దున వచ్చి వాళ్ళు క్షమాపణ అడగాలని నువ్వు గదిలో మోకరించి ప్రార్థన చేయాలా. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో డైలాగ్ వేస్తారని చెప్పి అనగా వ్యక్తి లాగానని చెప్పాను మొహం మార్చుకొని కూర్చోకూడదు. ఆ వ్యక్తి ఇంటిగా మాట్లాడినాడు. ఒకసారి ఒక నాలుగైన క్రియలు కనపడుతున్నాయా? దీని బిడ్డలు బయటికి వెళ్తున్నప్పుడు వస్త్రాలు కూడా జాగ్రత్తగా. దీనికి స్తోత్రం. ఎక్స్పోజింగ్ వస్త్రాలు. ఇది వరకు చిరిపోయిన బట్టలు వేసుకుంటేనే మా అమ్మ కర్ర తీసుకుని కొట్టేది. ఈ రోజు సిరిపోయిన బట్టలు ఒక ప్యాసన అయిపోయాయి. దానికి స్తోత్రం కలుగుగా. కాబట్టి